ఓం గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలితా దశ. మా అబ్బాయి ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కొంచెం సరిగా చదవకపోయేవాడండి. దేవి నవరాత్రులు పట్టడం వల్ల మాకు అనుకున్న కోరికలు తీరుతాయి. మనం రియల్ ఫ్లవర్స్ పెట్టడమే మంచిది. దేవి నవరాత్రులు పట్టడం వల్ల మాకు అనుకున్న కోరికలు తీరుతాయి. ఎవ్రీ ఇయర్ పడతాం మేము. ఈ 9 days, ఈ 11 days ఏవైతే ఉన్నాయో ఇది లేడీస్ కి చాలా స్పెషల్ అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఫాస్టింగ్ ఉంటాము ఒక పూట భోజనంతోని. సో ఇది చాలా బాగుంటుంది. నైట్ కుంకుమార్చన, దేవి నవరాత్రుల్లో కుంకుమార్చన, గర్భా డాన్స్ వేస్తాము. అదే ఫాస్టింగ్ లోనే బతుకమ్మ కూడా ఆడతాము. చాలా బాగుంటుంది. మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంటది ఈ ఎవ్రీ ఇయర్. చాలా చాలా బాగుంటుంది. దసరా హాలిడేస్ ఇచ్చినారు. దసరా హాలిడేస్ రోజు నైట్ బతుకమ్మ ఆడతాం. ఇంకా అమ్మవారికి పూజలు చేస్తాం. 9 days 9 కలర్స్ బ్యాంగిల్స్ వేసుకుంటాం. ఇంకా బతుకమ్మకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెడుతున్నారు. ఏ మాత్రం మంచిది కాదు. ఇంకా మనం రియల్ ఫ్లవర్స్ పెట్టడమే మంచిది. ఇంకా ఈ 9 days అమ్మవారు చాలా పవర్ఫుల్ గా ఉంటారు. అందుకే మనం ఈ 9 days లో ఏం కోరుకున్నా గానీ అవుతుంది. ఇంకా మేము ఈ 9 days చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితోని. ఓం గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలితా దశ. ఈ నవరాత్రి సందర్భంలో అందరికీ నవరాత్రి దసరా శుభాకాంక్షలు. కాబట్టి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి, లలితా స్వరూప అమ్మవారికి మనం ఈ 9 రోజులు పూజిస్తాం కాబట్టి అందరూ మాలలు వేసుకున్న వారు నిష్టగా ఉండాలి. రోజు ఒక పొద్దు బయటి ఫుడ్ తినకూడదు, అంటే బయటి భోజనం అవి చేయకూడదు. అమ్మవారి నిష్టలో బాగా అంటే అందరికీ సర్వే లోకం అందరికీ బాగుండాలని ఆ అమ్మవారికి నా యొక్క నమస్కారాలతో ఓం శాంతి శాంతి శాంతి. అదే అమ్మవారికి దేవి నవరాత్రి 9 రోజులు చేస్తామండి. ఉదయాన్నే లేసి అమ్మవారికి ఆ రోజు స్పెషల్ కలర్ చీర ఉంటది. ఆ రోజు చీర కట్టించి ఆ రోజు ప్రసాదం ఉంటుంది. ఏ రోజు స్పెషల్ ఆ రోజు. ఈ రోజు పసుపచ్చ చీర, కట్టె పొంగల్. ఈ రోజు అమ్మవారికి అర్చన చేపించుకొని ఆ రోజంతా ఫాస్టింగ్ ఉండి మళ్ళీ సాయంకాలము స్నానం చేసుకొని మళ్ళీ సాయంత్రం పూజ చేసుకొని ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఉంటారు. ఉపవాసం తినేవాళ్ళు ఏదైనా పళ్ళు పాలు తాగి ఉంటారండి. ఇంట్లో చేసుకునే వాళ్ళు అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకుంటారు. అసలు చాలా బాగుంటుందండి. మీరు నమ్ముతారో లేదో అండి, నేను నిజంగా చెప్తున్నాను. మా అబ్బాయి ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కొంచెం సరిగా చదవకపోయేవాడండి. అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చాను. నాకు బాగా రిజల్ట్ అనిపించింది. మా అబ్బాయి ఇప్పుడు పైలట్, బాగా చదువుకొని బాగున్నాడు. అప్పటి నుండి ఇంకా కంటిన్యూగా నేను దగ్గర 12 years అవుతుందండి గుడికి రావట్టి ఇక్కడ. అంటే బాబుకి చదువు బాగాలేనప్పుడు అమ్మవారిని కోరుకున్నప్పుడు నెరవేర్చినటువంటి కదా. సో అంత అనుగ్రహం ఉన్న అమ్మవారు కాబట్టి ప్రతిసారి వస్తారండి. ప్రతి శుక్రవారం కూడా వస్తాను. నవరాత్రులు కాకుండా అమ్మవారి దగ్గరికి మంగళవారం, శుక్రవారం వచ్చి అర్చన మాత్రం కంపల్సరీ చేయించుకొని అమ్మవారికి మాల ఇచ్చేసి పూజించుకుని పోతుంది. అమ్మవారి అయితే నాకు బాగా నమ్మకం అండి. అందుకని దూరం నుండి అయినా కూడా మేము అక్కడ ఉంటాము. యూసఫ్గూడ బస్సులు ఇక్కడికి వరకు వచ్చి అమ్మవారికి పూజ చేసుకుని వెళ్తానండి. దేవీ నవరాత్రుల్లో మాల వేసుకున్న ఎరుపు రంగు బట్టలు వేసుకోవాలి. గాజులు స్త్రీలైతే రెడ్ కలర్ గాజులు వేసుకోవాలి. రోజు నైవేద్య గుడికి వెళ్తూ ఉండాలి. నిష్టగా చెప్పులు లేకుండా వెళ్ళాలి. మళ్ళీ రోజు నైవేద్యాలు అంటే అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగలి, కట్టె పొంగలి, రవ్వ కేసరి, 5 రకాలు ఏవైనా మనకు నచ్చిన ప్రసాదాలు చేసుకోవచ్చు. లేకపోతే పండ్లతో కూడా చేసుకోవచ్చు. కొబ్బరికాయ అన్ని సమర్పించుకోవచ్చు. చాలా బాగుంటది. ఈ మాల వేసుకున్న వారైతే కింద చాప మీద పడుకోవాలి. నిష్టగా పడుకోవద్దు, మంచాల మీద పడుకోవద్దు. ఒక పూట భోజనం చేస్తారు. సాయంత్రం టిఫిన్ గాని పళ్ళు గాని తీసుకుంటారు. ఇంకారాసన గర్చితనలాం శికాం సౌక్లీం కలాం బిభ్రాతిం సవర్ణ వరదరణం వరసుధాదైత్రం త్రినోజ్వాలాం వందే పుస్తక పాశమంకుశధరాం సాకృశాం ఉజ్వాలాం తాం గౌరి త్రిపురాం పరత్పరకలాం శ్రీచక్ర సంచారిణం అస్య శ్రీ శుద్ధ శక్తి మాల మహామంత్రస్య ఉపస్యేంద్రియదిష్టాయే వరుణాదిత్య ఋషి దేవి గాయత్రించ స్వాతి కకాకార భట్టారికా పిటసిత కామేశ్వర కాసనిలయ మహాకామేశ్వరి శ్రీ లలితా పరా భట్టారికా దేవత
ఐం బీజం క్లీం శక్తి సౌ కీలక మమ ఖడ్గ సిద్ధార్థి సర్వాభిష్ట సిద్ధార్థి జపే వినియోగ మూల మంత్రేణ షాడంగ వ్యాసం కుర్వాత్ ధ్యానం తాదృశం ఖడ్గా మహోదీనాస్తసితానామై అష్టాదశ మహాదీప సామ్రాట్ భోక్త భవిష్యత్ కార్తకభం త్రినేత్రం మరుణీమానాసం రత్నతాటంకరామ్యం హస్త భూజాం పాశాంకుశమదన ధనుసాయ కరిశుద్ధంగా